బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ గేమింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్, టీనేజ్ యువకులు ఈ గేమింగ్స్కు బానిసై వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితికి దిగజారిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు కొట్టేయడం, లేదంటే ఫ్రెండ్స్ బయట అప్పులు చేసి మరీ ఈ గేమ్స్ ఆడుతున్నారు. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు అడిగేసరికి తిరిగి కట్టలేక పేరెంట్స్కి తెలిస్తే తిడతారని, కొడతారని, తన పరువు పోతుందని, బంధువులు హేళన చేస్తారన్న భయంతో పారిపోవడం, లేదంటే ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థి ఈ ఆన్లైన్ గేమింగ్ బారిన పడి సొంత ఇంటికి కన్నం పెట్టాడు. వందలు వేలు కాదు, ఏకంగా 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఆన్లైన్ గేమింగ్ జల్సాలు చేశాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? అతడి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్కు చెందిన 10వ తరగతి విద్యార్థి ఆన్లైన్ గేమింగ్కు బానిసయ్యాడు. ఆన్లైన్ గేమింగ్ జల్సాలకు అలవాటు పడ్డ ఆ యువకుడు ఇంట్లో డబ్బులు తీసుకువెళ్లడమే కాకుండా బయట అప్పులు కూడా చేశాడు. చివరకు మరో స్నేహితుడి సాయంతో సొంతింట్లోనే ఆభరణాలను చోరీ చేశాడు. అనంతరం కెంగేరిలోని బంగారు దుకాణంలో పనిచేసే వర్కర్ల సాయంతో ఆభరణాలను అమ్మేశాడు. ఇక అలా అమ్మగా వచ్చిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్ జల్సాలు చేశాడు. ఇక ఇంట్లో బీరువాలో బంగారం కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఇది ఇంటి దొంగ పనేనన్న అనుమానం కలిగింది. దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆన్లైన్ గేమింగ్స్ బారిన పడ్డ పుత్ర రత్నం తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడని వందలు కాదు, వేలు కాదు, ఏకంగా 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి అమ్మేశాడని, అందులో బంగారు ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా ఉన్నాయి. తన స్నేహితులతో కలిసి ఈ రాచకార్యం వెలగబెట్టినట్లుగా తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఇక చోరీకి గురైన 400 గ్రాముల బంగారాన్ని విక్రయించగా వాటిలో 23 లక్షల విలువైన 300 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. డైమండ్ నెక్లెస్ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లు వాడుతున్నప్పుడు ఓ కంట కనిపెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇలాంటి వాటి ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండి తీవ్ర నష్టానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.